అరే వెంకటన్నా కన్ను వేసుకో అన్నా ఒక్క నిమిషం జరగాలి భాయ్ ఇక్కడ మల్లుడే రైట్ నుంచి మరి అలీ ఆధ్వర్యంలో దాదాపు ఒక 300 మంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి అందరూ కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి మండలి నుంచి ఇచ్చినటువంటి మాజీ ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు కేరవెల్లి గ్రామం నుంచి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ కూడా నమస్కారం చెప్పి తెలియజేస్తున్నాం. మరి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాదాపు 40% సర్పంచ్లను గెలుచుకున్నాం. మరి ఇక్కడ కూడా దాదాపు 73 సర్పంచ్లను గెలుచుకున్నాం పరిగి నియోజకవర్గంలో. మరి ఈ గ్రామంలో స్వల్ప ఓట్ల మెజార్టీతోటి మరి అలీ ఓడిపోవడం జరిగింది. అయినా కూడా వారు పార్టీకి పనిచేయాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారు ఎంబడి ఎంతో మంది యువకులు కానీ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు కానీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కేసీఆర్ ఆనవాళ్లను తీసేయాలి, కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టులను కూల్చాలి అనే ఉద్దేశంతో ఇలా పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేయకుండా 2 సంవత్సరాలు టైం ఇచ్చారు కేసీఆర్ గారు. అయినా ఇప్పటికైనా మళ్లీ అసెంబ్లీలో దాన్ని ఏదో చర్చ పెట్టి కాలయాపన చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు గ్రహించి 2 సంవత్సరాలు అయితే ఇప్పటికైనా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొన్నటువంటి ఫలితాలు మీరు చూసిండ్రు. రాబోయే ఏ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుంది కాబట్టి మీరు ఎన్నికలు పెట్టడానికి దాన్ని కాలయాపన చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా ఖచ్చితంగా చేయండి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. వచ్చినటువంటి పార్టీ నాయకులందరూ కూడా అండగా ఉండి వారికి ఏ సమస్య ఉన్నా మేమందరం కూడా కలిసి ప్రజలకు న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తాం. జై తెలంగాణ.